భూమి జయవర్ధన్ దగ్గరికి వెళ్ళి దండం పెడుతూ, సార్ చాలా థ్యాంక్స్ సార్. ఆ అపూర్వ రౌడీలను పంపించి మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేసిన మీరు మాత్రం నిజాయితీగా రిపోర్ట్ని ఉన్నదున్నట్టు కోర్టులో సబ్మిట్ చేశారు. ఈరోజు మీరే కనుక లేకపోతే నేను ఏమైపోయి ఉండేదాన్నో, ఖచ్చితంగా నాకు శిక్ష పడి ఉండేది అని చెప్పి భూమి జయవర్ధన్ గారికి దండం పెడుతూ ఉంటుంది. అప్పుడు జయవర్ధన్, ఆ అపూర్వ రౌడీలను పంపించి నా పిల్లల్ని చంపేస్తానని బెదిరించినప్పుడు ముందు నేను కూడా భయపడ్డానమ్మా. నా పిల్లల కోసమని ఇన్ని సంవత్సరాల నా నిజాయితీని సైతం పక్కన పెట్టి DNA రిపోర్ట్ని మార్చేయడానికి నేను కూడా ఒప్పుకున్నాను. కానీ అప్పుడు వచ్చాడమ్మా, పేరు గగన్. ఆ రౌడీలను కుమ్మేశాడు. ఆ రౌడీలకు బుద్ధి చెప్పి నా నిజాయితీతో పాటు నిర్దోషిగా నిన్ను కూడా అతనే కాపాడాడు అని చెప్పి జయవర్ధన్ అంటూ ఉంటే, గగన్ గారు నేను నిర్దోషిగా విడుదల అవ్వడానికి కారణమా అని చెప్పి భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అమ్మ, అతను నీకు ఏమవుతాడో తెలియదు, కానీ అతని కళ్ళల్లో నీ మీదున్న ప్రేమ క్లియర్గా కనిపించింది. ఆ అపూర్వ నీకు హాని తలపెట్టాలని చూసినప్పుడు, నేను ఇరికించాలని చూసినప్పుడు అతనిలో ఆవేశాన్ని నేను గమనించాను. ఎంతో ప్రేమిస్తే తప్ప అటువంటి వాళ్ళు తాము ప్రేమించిన వాళ్ళ కోసం అండగా నిలబడరు. అటువంటి గగన్ నీ జీవితంలో ఉండడం నిజంగా నీ అదృష్టం అమ్మ. ఎట్టి పరిస్థితుల్లోనూ గగన్ని మాత్రం నువ్వు దూరం చేసుకోవద్దు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అతని చెయ్యిని విడిచిపెట్టకు. జీవితాంతం నువ్వు అతని చెయ్యి విడిచిపెట్టకపోతే అతను నీకు అండగా నిలబడతాడు అని చెప్పి జయవర్ధన్ భూమికి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో గగన్ తన మీద కోపాన్ని చూపిస్తూనే DNA రిపోర్ట్ మార్చకుండా తనకి సహాయం చేసినందుకు భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక గగన్ తనకి సహాయం చేసినప్పటికీ తను మాత్రం గగన్ని ఇంటికి వచ్చినప్పుడు అవమానించిన విషయాన్ని భూమి గుర్తు చేసుకొని, గగన్ గారు నన్ను ఇంతలా ప్రేమిస్తూ ఉంటే నేను మాత్రం ఎప్పటికప్పుడు ఆయనని బాధ పెడుతూనే ఉన్నాను అని చెప్పి భూమి ఒంటరిగా వెళ్ళి ఒక చోట కూర్చొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇన్ని రోజులు నేనే గగన్ గారిని ఎక్కువగా ప్రేమిస్తున్నానని అనుకున్నాను, కానీ గగన్ గారు నాకంటే 1000 రెట్లు ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నారని ఈరోజు నాకు అర్థమైంది. ఆయన ప్రేమ ఆకాశమంతా. నిజంగా ఇటువంటి గొప్ప వ్యక్తి ప్రేమ నాకు దొరకడం నా అదృష్టం అని చెప్పి భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అటువంటి గగన్ గారి కోసం నేను ఏం చేసినా తప్పులేదు. ఇకపై నేను గగన్ గారిని ఎట్టి పరిస్థితులను బాధ పెట్టకూడదు, ఆయనకు అనుగుణంగా నడుచుకోవాలి అని చెప్పి భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరో పక్క చెర్రీ, మీరా, కృష్ణప్రసాద్ వీళ్ళందరూ ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఇక వాళ్ళంతా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చెర్రీ మీరాతో, అమ్మ, భూమి నీ మేనకోడలని రుజువైంది కదా, నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం భూమిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా అమ్మ అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. దాంతో మీరా, ఎరా నువ్వు ఇంతలా అడుగుతున్నావంటే భూమిని నువ్వు ప్రేమిస్తున్నావా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో చెర్రీ, నిజం చెప్పనా అమ్మ, ఎప్పటి నుండో నేను భూమిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, కానీ ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికి చెప్పలేదు. చివరకు భూమి కూడా భూమి గగన్ అన్నయ్యని ప్రేమిస్తుందని తెలిసి నేను నా ప్రేమని త్యాగం చేయాలనుకున్నాను, కానీ అంత సులువుగా భూమిని నేను మర్చిపోలేకపోతున్నానమ్మా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. దాంతో మీరా, ఎవరి కోసమో నువ్వెందుకురా త్యాగం చేయడం, భూమి నీ మరదలు, మా అన్నయ్య కూతురు కాబట్టి భూమిని నువ్వే పెళ్లి చేసుకోవాలి, నా మేనకోడలే నాకు కోడలిగా రావాలి. మా అన్నయ్య కోలుకున్న తర్వాత తప్పకుండా మీ పెళ్లి గురించి నేను మాట్లాడతాను, మీ ఇద్దరికి దగ్గరుండి నేను పెళ్లి జరిపిస్తాను అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. దాంతో చెర్రీ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అలా మీరాని హక్ చేసుకుంటాడు. మరోపక్క అపూర్వ గగన్ మాటలు పదే పదే గుర్తు చేసుకుని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈరోజు ఆ గగన్ గాడి వల్ల ఆ భూమి నిర్దోషిగా విడుదలైంది. బావ కోలుకున్న తర్వాత దానికి పట్టాభిషేకం కూడా జరిపిస్తాడు. అప్పుడు అది ఈ ఇంట్లో పెత్తనాన్ని చలాయిస్తూ నన్ను, నా కూతుర్ని పని మనుషులుగా మార్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, ఇక అప్పుడు గోరింటాక్ సుజాత, ఇక ఆలోచించడానికి ఏముంది అపూర్వ, రేపు మాపో మనం పెట్టబెడ సర్దుకొని ఈ ఇంటి నుండి వెళ్ళిపోవాల్సిందే కదా, అదేదో ఇప్పటి నుండి సర్దుకోవడం మొదలు పెడదామని చెప్పి అంటూ ఉంటే,
లేదు పిన్ని, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ ఇల్లు దాటి వచ్చే ప్రసక్తే లేదు. అవసరమైతే ఆ భూమి మీద లేకుండా చేస్తాను. బావ కళ్ళు తెచ్చేసరికి అది కన్ను మూసేలాగా చేస్తాను అని చెప్పి రౌడీలకు ఫోన్ చేసి, రే, మీకు వాట్సాప్లో ఒక అమ్మాయి ఫోటోని పంపిస్తున్నాను, ఆ అమ్మాయిని చంపేయండి, ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ మిస్ అవ్వకూడదు అని చెప్పి అపూర్వ చెబుతూ ఉంటుంది. దాంతో రౌడీలు భూమిని వెతుకుతూ ఉంటారు. ఇక అలా కత్తులు తీసుకొని భూమిని చంపడం కోసం అని చెప్పి ఆ రౌడీలు వెళ్తూ ఉంటారు. మరో పక్క భూమి ఇప్పుడే ఒక అరగంటలో వచ్చేస్తాను ఆంటీ అంటూ శారదకు చెప్పి తను ఇంకా ఇంటికి రాకపోవడంతో ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఒరే గగన్, భూమి మన ఇంటికి వస్తానని చెప్పింది కదా, పనుంది ఆంటీ అని చెప్పి అరగంటలో వస్తానని బయటకు వెళ్ళింది, ఇప్పటి వరకు ఇంటికి రాలేదు, నాకు భయంగా ఉంది. ఆ అపూర్వ తను అనుకున్నది జరగలేదని అసలు భూమి మీద కోపంగా ఉంది. మళ్ళీ భూమి మీదకు రౌడీలను పంపించి ఏం చేస్తుందనని చాలా భయంగా ఉంది అని చెప్పి శారద అంటూ ఉంటే, అప్పుడు గగన్ నువ్వేం కంగారు పడకమ్మా, భూమి ఎక్కడున్నా వెతికి నేను తీసుకొని వస్తాను అని చెప్పి అలా కారులో భూమిని వెతుకుతూ వస్తూ ఉంటాడు. అలా భూమి ఒంటరిగా కూర్చొని గగన్ని బాధ పెట్టినందుకు తను కూడా చాలా బాధపడుతూ ఉండగా అప్పుడే రౌడీలు వెనుక నుండి వచ్చి కత్తితో భూమిని పొడవబోతూ ఉంటారు. ఇక అప్పుడే స్పెషల్ పోలీస్ ఆఫీసర్గా వచ్చిన నైని భూమిని కాపాడుతుంది. రౌడీలందరూ కూడా అక్కడి నుండి పారిపోతారు. భూమి నైని వైపు చూస్తూ మీరు అని చెప్పి అంటూ ఉంటే, నేను నైని స్పెషల్ పోలీస్ ఆఫీసర్ని, శరత్ చంద్ర గారి కేసుని డీల్ చేస్తున్నాను అని చెప్పి నైని భూమికి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే భూమి తనకి దండం పెడుతూ ఉంటుంది. ఇక ఇంతలో గగన్ కారులో అక్కడికి వస్తాడు. భూమిని చూడగానే గగన్ మండిపడుతూ, ఏయ్ నీకు అసలు బుద్ధుందా, అరగంటలో వస్తానని ఇంట్లో నుండి బయటకు వచ్చావు, 2 గంటలైనా ఇంటికి తిరిగి రాలేదు, అక్కడ అమ్మ ఎంత కంగారు పడిపోతుందో తెలుసా, నీకు ఏం జరిగిందో ఏంటోనని మళ్ళీ అపూర్వ రౌడీలను పంపించిందేమోనని ఎంత టెన్షన్ పడిపోయానో తెలుసా అని చెప్పి గగన్ భూమి మీద మండిపడుతూ ఉంటాడు. ఇక భూమి నైని వైపు చూస్తూ ఉంటుంది. నైని గగన్ని భూమిని చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. గగన్ నైని వైపు చూస్తూ ఎక్స్క్యూజ్ మీ, మీరు అని చెప్పి అంటూ ఉంటాడు. హాయ్ సార్, ఐఎమ్ నైని, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ని అని చెప్పి శరత్ చంద్ర గారి కేసుని నేనే డీల్ చేస్తున్నానని నైని షేక్ హ్యాండ్ ఇవ్వగానే హాయ్ అని చెప్పి గగన్ కూడా షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఈ కేసుకి సంబంధించి నాకు ఎటువంటి డీటెయిల్స్ తెలిసినా వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను అని చెప్పి గగన్ అనగానే థ్యాంక్ యూ సార్ అని చెప్పి నైని అక్కడి నుండి వెళ్ళిపోతూ భూమి దగ్గరికి వచ్చి, భూమి అతను మీ లవరా, అతనికి మీ మీద నిజంగా చాలా ప్రేమ ఉంది, మీరు కాసేపు కనపడకపోతేనే అతను ఎంతగానో టెన్షన్ పడిపోతున్నాడు, యు ఆర్ సో లక్కీ అని చెప్పి నైని అంటూ ఉంటుంది. మరోపక్క రౌడీలు అపూర్వకి ఫోన్ చేసి, సారీ మేడం, ఎవరో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అట ఆ భూమిని చంపడానికి వెళ్ళేసరికి ఆవిడ మమ్మల్ని అందరినీ చిత్తకొట్టి అక్కడి నుండి పంపించేసిందని చెప్పి అంటూ ఉంటారు. దాంతో అపూర్వ చెత్త విధవల్లారా, ఒక్క పని కూడా సరిగ్గా చేయడం చేత కాదు అని చెప్పి వాళ్ళను తిట్టేసి ఫోన్ విసిరి కొడుతుంది. తర్వాత గగన్ భూమి చెయ్యి పట్టుకొని పద ఇంటికి వెళ్దాం అని చెప్పి అలా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇక భూమి పదే పదే గగన్ని బాధ పెట్టిన విషయాలను గుర్తు చేసుకొని నేను ఎక్కడికి రాను అని చెప్పి అంటూ ఉంటుంది. అదేంటి, కోర్టులో మా ఇంటికి వస్తానని చెప్పావు కదా, మరి ఇప్పుడు రానని అంటావేంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నేను మీ ఇంటికి ఎందుకు రావాలండి, మీకు నాకు సంబంధం ఏంటి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు భూమి, నేను మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే నాదొక కండిషన్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో గగన్ ఏంటది అని చెప్పి అంటూ ఉంటే, నాతో రండి చెప్తాను అంటూ భూమి అక్కడున్న గుడికి తీసుకొని వెళ్తుంది. ఇక అక్కడ అమ్మవారి దగ్గరున్న తాళిబొట్టుని తీసి గగన్ చేతులు పెడుతూ, ఈ తాళిని నా మెడలో కట్టండి, నేను మీ ఇంటికి రావాలంటే కేవలం మీ భార్యగా, ఆంటీకి కోడలిగా మాత్రమే ఆ ఇంట్లో అడుగు పెడతాను, నేను నిర్ణయం తీసేసుకున్నాను, ఈ రోజు నుండి నేను శరత్ చంద్ర గారి కూతుర్ని మాత్రమే కాదు మీ భార్యని కూడా, మీ ఇద్దరిలో ఎవరిని కూడా నేను వదులుకోలేను, ముందు ఈ తాళిని నా మెడలో కట్టండి అని చెప్పి భూమి గగన్తో అంటూ ఉంటుంది.
గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. భూమి, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పి అంటూ ఉంటే, నేను అన్నీ అర్థం చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నాను. నాన్న స్పృహలోకి వచ్చిన తర్వాత ఆయనకు చెప్పాల్సిన సమాధానం నేను చెప్పుకుంటాను. మీరు ఇంకేం ఆలోచించకండి. మీరు నాకు కావాలి. మీరు దూరం అయితే నేను తట్టుకోలేను. అందుకే ఈ తాళిని ఇప్పుడే నా మెడలో కట్టండి అని చెప్పి భూమి అంటూ ఉంటే, ఇక అలా క్షణం కూడా ఆలోచించకుండా గగన్ ఆనందంతో భూమి మెడలో తాళి కట్టేస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.